సో, మా కుటుంబానికి సంబంధించి మా ఊర్లో రెండో తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉండేదన్న. నేను దుబ్బాక మండల్ బొప్పాపూర్ అనేటువంటి గ్రామంలో పుట్టినాను. ఇప్పుడు అది దుబ్బాక మండలం నుంచి విడిపోయి అక్బర్పేట, బొంపల్లి అనే మండలం కిందకొచ్చింది రస్వంత గ్రామం. సెకండ్ క్లాస్ వరకే స్కూల్ ఉంటుండే అక్కడ. నేను పెరిగింది ఎక్కువ శాతం మా మేనమామల ఇంట్లో పెరిగినా. మా మేనమామలు అంతా స్వయం సేవకులు. సాగర్‌జీకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అంతా వాళ్ళే ఉండేవారు. ఒకతను అడ్వకేట్ అయ్యి సాగర్‌జీ ఆఫీస్‌లోనే పనిచేసేవారు. ఇంకొకతను స్వయం సేవకు 24/7 సాగర్‌జీతోటే ఉండేవారు. మొన్న వారి పుస్తకావిష్కరణ సందర్భంగా కూడా సాగర్‌జీ వారి పేరు గుర్తు చేసినారు, తిరుపతిరావు గారని. సో, మా మామయ్యల ప్రభావం, నేను మూడో తరగతి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి మా మామయ్యల ప్రభావం ఉండేది. ఆ ఊర్లో రెగ్యులర్‌గా శాఖ నడిచేది. ఆ ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు ఖచ్చితంగా శాఖకొచ్చేది. కాబట్టి బంధనకల్‌లో కేటీఆర్ గారు పోటీ చేసిన మొదటి 2 టర్ములు కూడా బంధనకల్ బీజేపీకే లీడ్ ఇచ్చింది. సో, అంత గొప్ప ఊరు అది. ముస్తాబాద్ మండలం బంధనకల్ అనే విలేజ్ ఇప్పటికి కూడా. ఇప్పుడు బండి సంజయ్ గారి నియోజకవర్గంలో వస్తది. సో, అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే పెరిగినాను కాబట్టి వాళ్ళతో పాటు 7th క్లాస్ అయిపోయేంత వరకు దాకా అదే ఊర్లో ఉన్నాను కాబట్టి రెగ్యులర్‌గా శాఖకు వెళ్ళేవాడిని. వారి ఇన్‌ఫ్లుయెన్స్, అప్పుడు మేము చిన్నప్పుడు శాఖకు పోయినటువంటి అనుభవం అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది అట్లా. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో మీకు తెలుసు. మనకున్నంత పరమత సహనం ఇంకెవరికి ఉండదు. వేరే మతాలను ద్వేషించమని ఎక్కడ కూడా మీకు ఏ పుస్తకం కూడా చెప్పదు. అదే హిందూ మతంలోనే ఒక సందర్భం లోపల మనం వింటాం. అన్యదా శరణం నాస్తి అని ఎవరైనా వచ్చి నీకు శరణ్ జరిగితే నిన్నేం చేయమని చెప్తుంది? అది గజేంద్ర మోక్షం తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, రామాయణం తీసుకున్నా ఏం చెప్తుందన్న? అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని వచ్చి శరణం వేడుకున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయమని చెప్పింది గజేంద్ర మోక్షం? ఏం చేసిండు విష్ణుమూర్తి? అదే చేసిన నేను. నా వృత్తి ధర్మాన్ని పాటించినాను తప్ప అక్కడ పార్టీ ధర్మం కాదు. అది వృత్తి ధర్మంగానే చూడాలి దయచేసి. అక్బరుద్దీన్కి చేయలేనని ఎంఐఎం పార్టీకి చేయలేదు. హైదరాబాద్ ఎంపీకి బెయిల్ పిటిషన్లో చేశాను నేను. అది కూడా వేరే కేసుకు సంబంధించిన బెయిల్. జిల్లా కలెక్టర్ గారికి ఆయనకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించిన బెయిల్లో చేశాను తప్ప నేను ఎక్కడ మసీదులకు సంబంధించిన కేసో లేకపోతే మతానికి సంబంధించిన కేసులోనో హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరికి చేయలేదు. ఒక బాధ్యత గల బారిస్టర్గా, ఒక అడ్వకేట్గా, ఒక ఎంపీగా ఆయన కోర్టుకు రాలేదని చెప్పి ఆయన మీద వారంటీ ఇష్యూ అయితే దానికి సంబంధించిన కేసులో చేశాను. నేను ఏమంటున్నాను, సాగర్జీ పేరు తీసుకున్నాను నేను మీకు ఈ చర్చలో. సాగర్జీ వకాలత్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కరీంనగర్ జిల్లా వారిది రకరకాలైనటువంటి వ్యక్తులకు బెయిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో లెఫ్ట్ వింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా మేము సిద్దిపేటలో చేసినాం, వారు కరీంనగర్లో చేసినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ఊర్లలో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి కొంతవరకు చేయాల్సి వస్తుంది. దాన్ని వృత్తి ధర్మంగానే చూడాలి తప్ప ఇంకొక రకం కాదు.